పరిస్థితులు అన్ని కూడా ఆయన ఇంట్లో నుంచే తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వాళ్ళు తోచిన సలహాలు, అలాగే ఎలా చేస్తే బాగుంటది ఏంటనేది కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చర్చించినట్టుగా తెలుస్తుంది. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి, అగాధం ఉందనేది బయట మీడియాలో వస్తున్న, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు తప్పితే ఖచ్చితంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమంతా ఒకటే అనేది మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే అని చెప్పడానికి ఈ రోజు అక్కడికి వస్తున్న సెలబ్రిటీసే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న కూడా సోషల్ మీడియాలో కొంతమంది హీరోలు అల్లు అర్జున్ కి మద్దతుగా కొన్ని ట్వీట్స్ చేయటం జరిగింది సోషల్ మీడియాలో. అలాగే ఈ రోజు అక్కడికి వస్తున్నారు, ఎందుకంటే అల్లు అర్జున్ కానివ్వండి. హీరో శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. హీరో శ్రీకాంత్ అల్లు అర్జున్ కలిసారు, చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎస్, చాలా స్ట్రాంగ్ గా ఉన్నామంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎనీవే వీల్ సపోర్ట్ యూ అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఆ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ అల్లు అర్జున్ శ్రీకాంత్ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఓవరాల్గా ఏం పర్లేదు, సినిమా ఫ్రెటర్నిటీ మొత్తం నీకు తోడుగా ఉంటుందంటూ చెప్పుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగలేదు. ఒక సినిమా ప్రీమియర్ షోకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇటువంటి తొక్కిసలాట కానివ్వండి, ఇటువంటి మరణం కానీ సంభవించలేదు. గతంలో కూడా అనేక తొక్కిసలాట జరిగాయి, కానీ అక్కడ ఒక మరణం లాంటి సంభవించలేదు. కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగి చెల్లాచెదురుగా చేశారు. పోలీసులు చాలా బాగా అక్కడ తమ యొక్క విధులు నిర్వర్తించి అందరినీ పంపించేశారు. కానీ ఈ స్థాయిలో ఒక మరణం అయితే అక్కడ సంభవించలేదు. కానీ ప్రస్తుతం ఒక మరణం సంభవించింది కాబట్టి ఇంతటి స్థాయిలో ఒక రచ్చ జరుగుతోంది. ఇంతటి స్థాయిలో కేసులు, జైలు వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అక్కడ మహిళ కనుక మరణించకపోయినా, ఆ బాలుడు కనుక ఆసుపత్రి పాలు అవ్వకపోయినా కూడా ఇంతటి స్థాయిలో ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. సో ఒక్కసారిగా ఒక స్టార్డమ్, ఒక నేషనల్ అవార్డు విన్నర్కి, ఒక ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అల్లు అర్జున్ లాంటి వ్యక్తికి ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడంతో సినిమా ఫ్రెటర్నిటీ ఒక్కసారిగా షాక్ గురైంది. అట్ ది సేమ్ టైం వారు సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఒక్కొక్కరిగా చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్ అందరూ కూడా వస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు, కొంతమందితో అల్లు అర్జున్ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. ఆయన చాలా స్మైల్ ఇస్తూ ఆనందంలో ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నిశ్చయించుకొని ఉన్నారు ఆయన. కానీ ఆయన జైలుకు వెళ్ళడంతో ఒక్కటి మాత్రమే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ రాత్రంతా జైల్లో ఉంచడంపైనే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆయన. అది ఒక్కటి మినహా మిగిలినంతా కూడా ఏం పర్వాలేదు, లీగల్గా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు. ఎస్, ఇక్కడికి డైరెక్టర్ సురేష్ బాబు చేరుకున్నారు. సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు. సురేష్ బాబు అల్లు అర్జున్ కలిసారు, అల్లు అర్జున్తో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది. సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు. సురేష్ బాబు అల్లు అర్జున్తో భేటీ అయ్యారు. నిన్న ఉదయం నుంచి కూడా మీరు గమనిస్తే సినిమా ఫ్రెటర్నిటీ మొత్తం కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి సహాయార్థం, అంటే ఇక్కడ ఎమోషన్ కానివ్వండి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటుగా లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలని వారితో వచ్చే సహాయం కూడా వాళ్ళ ఆలోచనలు కూడా పంచుకున్నారు. అదంతా ఈరోజు అక్కడ చూడండి, మరొక శ్రీకాంత్ ఓదెల, దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన కూడా అల్లు అర్జున్తో భేటీ అవుతున్నారు. ఎస్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. అందరూ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. ఎస్, మనం చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్న షూటింగ్లో భాగంగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు చిరంజీవి. సో అక్కడ ఈ షూటింగ్ జరుగుతోంది బహుశా. సో ఇటీవల కాలంలో ఒక పోస్టర్, ఒక సిచ్యువేషన్ కూడా రిలీజ్ అయింది. కాబట్టి విశ్వంబర డైరెక్టర్, విశ్వంబర సినిమా మధ్యలో నుంచే మెగాస్టార్ అక్కడికి చేరుకున్నారు. సో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అల్లు అర్జున్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. బహుశా సినిమా షూటింగ్కి సంబంధించిన అంశాలు అయి ఉంటాయి. సో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయాన్ని శ్రీకాంత్ ఓదెల ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నారు. బహుశా అదే డిస్కషన్ జరుగుతుంది వారిద్దరి మధ్య కూడా. ఎస్, అల్లు అర్జున్ నిజంగానే కొంత ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నారు. నిజంగా ఒక రకం చెప్పాలని నిన్నటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆయన. అన్నింటినీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఉన్నారు. న్యాయ వ్యవస్థ పైన చాలా నమ్మకంతో ఉన్నాను, అందుకే ఈరోజు గెలిచి బయటకు వచ్చాట్టుగా చెప్పుకొచ్చారు. సో చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఇంట్రెస్టింగ్ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ సినీ ప్రముఖులందరినీ కూడా కలుస్తున్నారు, వారి మాటలు వింటున్నారు, వారితో డిస్కస్ చేస్తున్నారు. కేవలం కేసు సంబంధించిన అంశాలే కాదు, చాలా అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కలవలు వాళ్ళంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఒక అకేషన్లో, ఒక సిచ్యువేషన్లో కలుస్తున్నారు కాబట్టి వారంతా కూడా ఆ డిస్కషన్, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది వారి మధ్య. సినిమాకి సంబంధించిన అంశాలపైన, అనేక అంశాలపైన డిస్కషన్ అయితే కొనసాగుతోంది. ఎస్, దిల్ రాజుని మాట్లాడించేందుకు మీడియా ప్రయత్నం చేస్తోంది. కానీ దిల్ రాజు చాలా ఈజీగా రిజెక్ట్ చేసి వెళ్తున్నారని, ఏం మాట్లాడడం లేదు, చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నారు ఆయన. లోపలే ఉన్నారు, అల్లు అర్జున్ నివాసంలోనే అక్కడిక్కడ తిరుగుతున్నారు. మీడియా ఆయన్ని మాట్లాడించేది ప్రయత్నం చేసినప్పటికీ, క్వశ్చన్ చేసినప్పటికీ ఏం సమాధానం చెప్పడం లేదైనా, సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు.
ఇన్ఫాక్ట్ ఆయన సినిమా ప్రముఖుడే కాదు, ఇప్పుడు ఏకంగా ఒక రాజకీయాలు కూడా వచ్చేసారు. ఆయన తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్